హలో గైస్, వెల్కమ్ టు ద బిగ్ బాస్ రివ్యూ. నిన్న సండే ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నేను మీ నాగరాజాల ఎట్టకేలకి ఎలిమినేషన్ అయిపోయింది. అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. అభయ్ నవీన్ స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్ కంటెంటర్గా అందరికీ అనిపించాడు. ఎందుకంటే చాలా బ్యాలెన్స్గా మాట్లాడటం. అభయ్ నవీన్ ఫస్ట్ నుంచి అందరితోటి కలిసి ఉండే విధానం కానీ మాట్లాడే విధానం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒక రకంగా హౌస్లో టఫెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరంటే నిఖిల్ అండ్ అభయ్ అనిపించింది. లాస్ట్ టైం టీమ్ సభ్యులందరి గురించి కూడా క్లాన్ చీఫ్ ఎవరు కావాలంటే అబ్బాయి అంటే 100% ఆయన దానికి ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పేసి అందరం అనుకున్నాం. కానీ ఏమంటే పాపం ఆయన చీఫ్గా అయ్యిండో కంప్లీట్గా ఆయన గేమ్ మారిపోయింది, ఆయన వాయిస్ మారిపోయింది, నర్వస్గా ఉండటం, ఆట ఆడకపోవటం, ఎవరిని ఆడించకపోవడం, వదిలే 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 అనటం, చాలా లైట్ తీసుకోవటం. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎప్పుడైతే తను బిగ్ బాస్ని ఫిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేశాడో అది బిగ్ బాస్కే కాదు ప్రేక్షకులు కూడా ఎవ్వరికీ నచ్చలేదు. ఎందుకంటే బిగ్ బాస్ అంటే అందరూ ఇంట్రెస్ట్ ఉంటే చూస్తాం. నువ్వు కంటెస్టెంట్స్ నన్ను గేమ్ నన్ను బిగ్ బాస్ అంటే ఒకసారి రెండుసార్లు మజా, ప్రతిసారి అట్లా అనటం వల్ల జనానికి నచ్చకపోవటం వల్లనే తనకు ఓటింగ్ వచ్చింది. బిగ్ బాస్ నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చినప్పటికీ, సెకండ్ ఛాన్స్ దొరికినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ తక్కువ కావటం వల్ల ఎలిమినేట్ కావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం లాగా బిగ్ బాస్తో రూల్స్ పాటిస్తూ కూడా గేమ్ కంపల్సరీ ఆడాలి. అందరితో పాటు నీ క్యాండిడేట్ అంటే నీ అక్కడ ఐడెంటిటీని నిరూపించుకుంటేనే మన గ్రాఫ్ పెరుగుతుంది. ముఖ్యంగా అభయ్ నవీన్ కంటే పృథ్వీ కొంచెం లిటిల్ బిట్ గ్రాస్ దగ్గరకు వచ్చింది కాబట్టి లాస్ట్ ఎలిమినేషన్ దాకా వీళ్ళిద్దరు ఉన్నారు. ఎందుకు పృథ్వీ అంటే పృథ్వీ అగ్రెసివ్ ఉన్నాడు కాబట్టి ఓటింగ్ తక్కువ ఉంది. బట్ ఎందుకు బయటపడ్డాడంటే తను అందరితోటి ఎంత అగ్రెసివ్ ఉన్నా కూడా మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మళ్ళీ వెళ్ళి జోవియల్గా అందరితో కలిసి ఉండి మైండ్ ఏం పెట్టుకోకుంటే చాలా క్లీన్గా ఉంటున్నాడు. అది కొంత జనాలకు నచ్చుతుంది. అండ్ నైనిక, ప్రేరణ, నబిల్ వీళ్ళది ఓటింగ్ కంప్లీట్గా పెరిగిపోయింది. అండ్ ఆదిత్య ఓం గారు కూడా 50-50 ఉన్నది. బట్ వీళ్ళతో పోల్చుకుంటే గ్రాఫ్ కొద్దిగా బెటర్గా ఉన్నది. అందుకనే వాళ్ళందరూ మంచి సేఫ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడైతే నాకు తెలిసి ఓటింగ్లో నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నైనిక వీళ్ళైతే టాప్ పొజిషన్లో నడుస్తున్నది. ఇక సోనియా వచ్చేసి ఇన్ని రోజులు అంటే బచాయించుకుంటూ వచ్చింది. కానీ నిఖిల్ అయితే ఎప్పుడు వదిలిపెడుతుందో, లేదంటే హౌస్ అందరూ కలిసి ఎప్పుడైతే కరెక్ట్గా నామినేట్ చేసి మేబీ ఈరోజు నామినేట్ చేస్తారనుకుంటారు అందరూ. నామినేట్ సోనియా కనుక బయటకు వచ్చినట్టయితే పక్కా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే కేవలం మేనేజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ నేను అందరికంటే తెలివైందని అనుకుంటూ ఒక రకమైన డైలమాలు వస్తుంది. బట్ జనాలు అందరూ చూస్తున్నారు. ఎంతసేపు ఉన్న నిఖిల్, పృథ్వీ, అబ్బాయి వీళ్ళ దగ్గర పోవడం, బదలాడించుకోవడం, ఆడటం చికాకు పెడుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఈ చికాకు వల్ల సోనియా కనుక ఒకవేళ నామినేషన్కి వచ్చే వారం పోయినా చెల్లలేదు. లేదు ఈ వీక్లో ఏమైనా చేంజ్ చేసుకొని బెటర్ కాదు మాత్రం చెప్పలేము. సీత కూడా వీళ్ళందరూ, యష్మి కూడా వీళ్ళందరూ ఓటింగ్ కూడా బాగుంది. బట్ ఈ వీక్ అనేది ఏ విధంగా నామినేషన్ జరుగుతుంది, ఎవరు వస్తుందో మనకి ఈరోజు తెలిసిపోతుంది. ప్రోమో అయితే మనకు రిలీజ్ అయింది. బట్ క్లియర్ కట్గా అక్కడైతే నబీల్, సోనియా ఈ టర్నమెంట్ అయితే చాలా బాగుంది. చూద్దాం. అప్పటి వరకు మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.